బాలినేని శ్రీనివాసరావు. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో అస్సలైనటువంటి పోటీ ఈసారి జరగబోతుంది. వెలగపూడి రామకృష్ణ ఓటమి ఎరగనటువంటి నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ ఎంపిక చేసింది. సత్యనారాయణ ఎవరో కాదు, మీకు గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి లేదు, తెలంగాణకు వస్తున్నాను, పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారవేత్తలకు సరైనటువంటి ప్రభుత్వం లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి హైదరాబాద్కు బయలుదేరుతున్నాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పి తట్టాబుట్టా సర్దుకుంటున్నానని చెప్పినటువంటి సత్యనారాయణ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అక్కడ విశాఖ తూర్పులో పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకున్నాం. అందుకంటే ముందు వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటనేది చూద్దాం. విశాఖపట్నం తూర్పు 2008లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఇది డీలిమిటేషన్లో ఏర్పాటైంది. సో మొత్తం ఓట్లు వచ్చేసి 2,71,215 ఉన్నాయి విశాఖ తూర్పులో. ఇక్కడ ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు కమ్మ, కాపు, బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. వెలగపూడి రామకృష్ణ గెలుస్తూ వస్తున్నారు, హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు 4వసారి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలోకి దిగారు. హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి వెలగపూడి రామకృష్ణ ఈయనకి మంచి పేరుంది, అక్కడ తిరుగులేనటువంటి నాయకునిగా కూడా ఉన్నారనేటువంటి పేరుంది. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంవివి సత్యనారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచారు, ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని వెలగపూడి రామకృష్ణ ప్రారంభించారు. రామకృష్ణ బాబు తిరుగులేని విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు విశాఖ తూర్పు నుంచి. 2009 తొలి ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా ఆయన పార్టిసిపేట్ చేశారు. పీఆర్పీ తరఫు నుంచి పీఆర్పీ అభ్యర్థి పైన విజయం సాధించారు 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ మీద ఆయన విజయం సాధించారు. 2019లో అంటే గత ఎన్నికల్లో 3వసారి వెలగపూడి రామకృష్ణ తిరుగులేని విధంగా గెలిచి ఆయన తన స్థానాన్ని, తన ప్రాబల్యాన్ని విశాఖ తూర్పులో చాటుకున్నారు. జనసేన విడిగా పోటీ చేసినా కానీ భారీ మెజార్టీ సాధించినటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో వెలగపూడి రామకృష్ణ. 23 మందిలో ఆయన హైయెస్ట్ మెజార్టీ సాధించగలిగారు. టీడీపీ జనసేన పొత్తుతో ఈసారి 4వసారి ఈజీగా గెలవచ్చు అనేది రామకృష్ణ అంచనా. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికి కూడా భారీ మెజార్టీ తోటి వెలగపూడి రామకృష్ణ గెలిచారు. ఈసారి జనసేన పొత్తులో ఉంది కాబట్టి గత ఎన్నికల కంటే ఈసారి నల్లేరు మీద నలకలాగా గెలుపుతో పాటు భారీ మెజార్టీ వస్తుందనేటువంటి ధీమా, అలాంటి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ ప్రొఫైల్ చూస్తే ఆయన బేసికల్గా కాంట్రాక్టరు, బిల్డరు, సినీ నిర్మాత. ఆయన సినీ నిర్మాతగా కూడా విజయం సాధించారు. దస్పల్లా భూముల కబ్జా చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన అనేక ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి దస్పల్లా భూములు ఆక్రమణ చేశారని చెప్పి కథనాలు ఆయన మీద అనేకం వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఆయన భార్య కుమారుని కిడ్నాప్ చేసి ల్యాండ్ మాఫియా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు భార్య కుమారుని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలకలం లేపింది. ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నంలో ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు, మన ల్యాండ్ మాఫియా అనేటువంటి న్యూస్ అప్పట్లో కలకలం రేపింది. సొంత కుటుంబానికి రక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానంటూ ఆయన ఆవేదన చెందారు. అప్పటికి ఎంపీ, ఆయన విశాఖ ఎంపీగా సొంత కుటుంబానికి రక్షణ ఇవ్వలేనటువంటి చెడ్డ పేరు తెచ్చుకున్నానని చెప్పి ఆయన అప్పట్లో భావించారు. అమెరికా మీడియాకు కూడా చెప్పారు. ఎంపీగా గెలిచే ఛాన్స్ లేదని ఇప్పుడు శాసనసభకు దిగారు. విశాఖ ఎంపీగా గత ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఇప్పుడు విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. విశాఖ తూర్పుపై ఆశలు పెట్టుకున్న వంశీకృష్ణ, అంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ ఈసారి మళ్ళీ పోటీ చేసిన ఆశలు పెట్టుకున్నారు. కానీ సత్యనారాయణ రావడంతో ఆయన ఆశలు గల్లంత అయిపోయాయి. సో ఎంవివి సత్యనారాయణకు సీట్ ఇవ్వడంతో జనసేనలో వంశీకృష్ణ యాదవ్ చేరిపోయారు. ఆయన వెలగపూడి రామకృష్ణకు మద్దతు ఇస్తూ ఉన్నారు పొత్తులో భాగంగా. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీకి అక్కడ గెలుపు అనేది అంత ఈజీ కాదు అనేది అర్థమవుతుంది చాలా ఈజీగా. సో మనం గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లను కూడా మనం విశ్లేషణ చేసుకొని అసలు గెలుపు ఛాన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పి మనం 100% ఒక ఒపీనియన్కు రావచ్చు. 2009 ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి మనం చూస్తే రామకృష్ణ
బాబు వెలగపూడి, ఆయనకి 32.03% వచ్చింది ఓట్ బ్యాంక్. అదే పిఆర్పికి 29.11, కాంగ్రెస్కి వచ్చేసి 27.59 వచ్చినాయి. అంటే ముక్కోణపు పోటీ చాలా సీరియస్గా అక్కడ జరిగింది 2009 ఎన్నికలు అనేది మనకు అర్థమవుతుంది. ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి ముక్కోణ పోటీ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపుగా 3% అదనపు ఓటు బ్యాంక్ తోటి వెలగపూడి రామకృష్ణ గెలిచారు 2009లో. ఇక 2014 అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నిక ఇది. 2014లో ముఖాముఖి పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ముఖాముఖి పోటీ జరిగినప్పుడు 60.45% అత్యధిక ఓటు బ్యాంక్ని తెలుగుదేశం పార్టీ విశాఖ తూర్పు నుంచి సాధించింది. 60.45 అంటే అది హైయెస్ట్ పర్సంటేజ్ అనుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 31.69% మాత్రమే ఆ ఎన్నికల్లో లభించింది. మెజారిటీ 47,883 మెజారిటీ రావడం జరిగింది. సో 2019కి వచ్చేటప్పటికి 2019 ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరిగింది. 2009లో లాగానే ముక్కోణ పోటీ జరిగింది 2019లో కూడా. ఈ ముక్కోణ పోటీలో వెలగపూడి రామకృష్ణకి 50.10 అంటే ఆల్మోస్ట్ గత ఎన్నికల కంటే 10% తగ్గింది. ముక్కోణ పోటీ జరిగినప్పుడు 50.10 వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 34.87 బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి ఎన్నిక ఏదైనా ఉందంటే గత ఎన్నికే విశాఖ తూర్పులో 34.87. అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఏం లేదు. ఎందుకంటే అది ఒక పెద్ద హవా, ప్లస్ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి తోటి సింపతి గెయిన్ అయ్యి జరిగినటువంటి ఎన్నిక 2019లో. అదే హైయెస్ట్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. హైయెస్టే 34.87 వచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేనకి 10.28 వచ్చింది. సో మెజారిటీ 26,000 తోటి వెలగపూడి రామకృష్ణ బాబు గెలవడం జరిగింది. సో ఈసారి జనసేన పార్టీ క్యాండిడేట్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. సో విశాఖపట్నం లోక్సభ ఇటీవల కాలంలో సర్వేలు కూడా చేశారు. సర్వేలు చేస్తే పైనీర్ సంస్థ లేటెస్ట్ సర్వే తీసుకుంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 దాకా జరిగినటువంటి సర్వేని కనుక మనం తీసుకొని పరిశీలిస్తే విశాఖపట్నం లోక్సభ నుంచి విశాఖపట్నం పరిధిలో ఉండేటువంటి లోక్సభ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ శృంగవరపోడు కానీ, భీమిలి కానీ, విశాఖపట్నం తూర్పు కానీ, విశాఖపట్నం దక్షిణం కానీ, ఉత్తరం కానీ, పశ్చిమం కానీ, గాజువాక ఇవన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. విశాఖ లోక్సభతో పాటు విశాఖ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరిని నుంచోబెట్టా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి కంప్లీట్ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా సర్వే చెప్తుంది. లేటెస్ట్ సర్వే, పైనర్ సర్వే. ఓటు శాతం వచ్చేటప్పటికి 53% తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, కేవలం 38% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే ఆల్మోస్ట్ 15% హైగా ఉంది. సో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగబోతుంది. విశాఖ తూర్పులో 100కి 100% తెలుగుదేశం పార్టీ మళ్ళీ వెలగపూడి రామకృష్ణ బాబు గెలవబోతున్నాడు అనే దానికి ఈ సర్వే ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో లభించినటువంటి ఓట్ బ్యాంకును చూసినా కానీ హైయెస్ట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38. అంతకన్నా ఛాన్సే లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ సేమ్ సామాజిక వర్గం కాబట్టి వీళ్ళిద్దరు సత్యనారాయణ అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు సేమ్ సామాజిక వర్గం కాబట్టి 38 కన్నా ఒక 1-2% పెరిగినా కానీ 40% కన్నా కూడా పెరిగేటువంటి అవకాశమే కనిపించట్లేదు. పైగా జనసేన తెలుగుదేశం పార్టీ ఈసారి కూటమిగా ఉన్నాయి కాబట్టి 60% ఓట్లు ఖచ్చితంగా సాధించగలరు వెలగపూడి రామకృష్ణ బాబు అనేది మనం గత ఎన్నికల ఫలితాలు అలాగే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వే వీటన్నిటి చూస్తే 100కి 100% తెలుగుదేశం పార్టీ విశాఖ తూర్పు నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి ఢోకా అవసరం లేదు, అనుమానాలు కూడా అవసరం లేదు అని చెప్పి మనం విశ్లేషణ